A get suspense thriller story. ఒకావిడ షాపింగుకి వెళ్ళింది. తనకు కావలసినవి తీసుకుని క్యాష్ కౌంటర్ దగ్గరకొచ్చింది. క్రెడిట్ కార్డు కోసమని తన హ్యాండ్ బాగ్ ఓపెన్ చేసింది. ఆవిడ బ్యాగులో టీవీ రిమోట్ ఉండడం అనుకోకుండా క్యాషియర్ కంటపడింది. అతను కుతూహలం ఆపుకోలేక, మీరు ఎప్పుడూ రిమోట్ని మీతో బాటే ఉంచుకుంటారా అని అడిగేశాడు. అలా ఏం కాదు, ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉందని మా హస్బెండ్ నాతో పాటు షాపింగుకి రానన్నాడు, అందుకనే తీసుకొచ్చేశా చెప్పిందామే. నీతి: మీ భార్య అభిరుచుల్ని అర్థం చేసుకుని షాపింగులకి గట్రా తనతో వెళ్ళాలి. కథ అయిపోలేదు. బ్యాగులోంచి క్రెడిట్ కార్డు తీసి కౌంటర్లో ఇచ్చింది. క్యాషియర్ అందుకుని స్వైప్ చేశాడు. అది పనిచేయకపోవడంతో సామాన్లని రిటర్న్ తీసుకోవడం మొదలెట్టాడు క్యాషియర్. ఏం జరిగిందో తెలియక ఆశ్చర్యంగా అడిగింది. ఏమైందని? అతను నవ్వుతూ చెప్పాడు, మీ హస్బెండ్ మీ క్రెడిట్ కార్డుని బ్లాక్ చేసేశాడని. నీతి: మీ భర్తల అభిరుచులు, అలవాట్లను కూడా గౌరవించాలి. కథ ముందుకెళ్తుంది. ఈసారి పర్సులోంచి తన భర్త క్రెడిట్ కార్డ్ తీసి స్వైప్ చేసింది. అదృష్టవశాత్తు అది పనిచేస్తుంది. నీతి: మీ భార్య యొక్క శక్తిని, తెలివిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. కథ ఇంకా ఉంది. కార్డు స్వైపింగ్ తర్వాత మెషిన్లో, దయచేసి మీ మొబైల్కి పంపించిన పిన్ కోడ్ని ఎంటర్ చేయండి అని వచ్చింది. నీతి: ఒక్కోసారి మనిషి ఓడిపోతున్నప్పుడు మెషిన్లు అతన్ని రక్షిస్తాయి. కథ ముందుకెళ్తుంది. ఆమె నవ్వుతూ మళ్లీ పర్సు ఓపెన్ చేసింది. అప్పుడే మొబైల్లో ఒక మెసేజ్ టోన్ వినిపించింది. అవును, అది తన భర్త ఫోనే. తాను షాపింగులో ఉండగా తన భర్త రిమోట్ కోసమని వెదికి తనకి కాల్ చేసి డిస్టర్బ్ చేస్తాడేమో. ఎందుకైనా మంచిదని రిమోట్ తోబాటే అతని ఫోన్ కూడా తీసుకొచ్చేసింది. ఫోన్లో మెసేజ్ ఓపెన్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేసేసింది. తన షాపింగ్ కంప్లీట్ చేసుకుని సంతోషంగా ఇంటిదారి పట్టింది. నీతి: స్త్రీ ఆలోచనా శక్తిని ఒక్కోసారి మెషీన్లు కూడా అర్థం చేసుకోలేవు. కథ అప్పుడే అయిపోలేదు. ఆమె ఇంటికొచ్చేసరికి తన భర్త కారు లేదక్కడా. డోర్కి ఒక కాగితం తగిలించి ఉంది. దాంట్లో ఇలా రాసుంది: ఎంత వెదికినా రిమోట్ దొరకలేదు. మ్యాచ్ చూడడానికి ఫ్రెండ్స్తో బయటకెళ్తున్నా. రావడానికి టైం పట్టొచ్చు. ఏదైనా అవసరమనుకుంటే నా ఫోన్కి కాల్ చేయి. డామిట్! ఇంటి తాళాలు కూడా తీసుకుపోయాడు. నీతి: మీ భర్తని అదుపులో ఉంచడానికి ప్రయత్నించొద్దు.